మధ్యలో ఉన్న వాళ్ళు సమస్యలు ఇన్కమ్ లేదు, నాకు ఇన్కమ్ లేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నారు, తెప్పించా. అన్ని కాగితాలు కావాలన్నారు, తెప్పించా. అక్కడ చెప్పులు కుట్టే దాంట్లో ఈ వాలంటీర్లు నా బాధ చూడలేక చెప్పులు కుట్టే దాంట్లో పెట్టారు నా పింఛన్కి. పెడితే అది దాని వాలంటీర్ అదేంటి విఆర్ఓ గారు అంట వెళ్ళి చెక్కింగ్కి వెళ్ళాడు. అక్కడ పళ్ళ ఈయన కొట్టడా అన్నారంట. కేకపిచ్చాడు, నువ్వు ఎవరితో చెప్పినా పెట్టనన్నాడు నన్ను. మా రోడ్లో డ్రైనేజీ ఫెసిలిటీ లేదు, రోడ్డు ఫెసిలిటీ లేదు. ఎన్నిసార్లు మున్సిపాలిటీలకు అప్లై చేశాను, స్పందనలో పెట్టాను, రిప్లై లేదు, రెస్పాండ్ లేదు. చాలాసార్లు మున్సిపాలిటీలో కంప్లైంట్ అయితే నేను రేజ్ చేశాను, స్పందనలో పెట్టాను, ఎవరు ఎటువంటి రెస్పాండ్ లేదు. నాని గారు చేస్తారా అనేది తర్వాత సంగతి, ఎవరైతే రెస్పాండ్ అవ్వ. ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో చెప్పిన. బాగానే ఉంది, సమస్యలు ఏం లేవా? సమస్యలు ఏమి ఉంటాయి, కాకపోతే మధ్యలో ఉన్న వాళ్ళు సమస్యలు. మధ్యలో ఉన్న వాళ్ళ సమస్యలు ఏమేమి సమస్యలు? ఇన్కమ్ లేదు, నాకు ఇన్కమ్ లేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నారు, తెప్పించా. అన్ని కాగితాలు కావాలన్నారు, తెప్పించా. అక్కడ చెప్పులు కుట్టే దాంట్లో ఈ వాలంటీర్లు నా బాధ చూడలేక చెప్పులు కుట్టే దాంట్లో పెట్టారు నా పింఛన్కి. పెడితే అది దాని వాలంటీర్ అదేంటి విఆర్ఓ గారు అంట వెళ్ళి చెక్కింగ్కి వెళ్ళాడు. అక్కడ పళ్ళ ఈయన కొట్టడా అన్నారంట. కేకపిచ్చాడు, నువ్వు ఎవరితో చెప్పినా పెట్టనన్నాడు నన్ను. నీ ఎవరితో చెప్పే అవసరం లేదు, నీ దయ నా ప్రార్థన చెప్పి వచ్చేసా. కాదునా, మరి ఏమైనా సమస్యలు ఉన్నాయి ప్రజలకేం సమస్యలు లేవు. ఆయన చచ్చిపోయిన ముసలాయన 4 కోరికల్లో చచ్చిపోయాడు. ఆ 4 కోరికలు నెరవేర్చాడు ఈయన వచ్చిన ఆయన. ఏమేమి? వాలంటీర్ విఆర్ ఆధార్ కార్డు లేనివాడికి ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు లేనివాడికి ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు లేనివాడికి రేషన్ కార్డు, సొంత కొంప లేనివాడు సొంత కొంప. వాటిల్లో రచ్చబండి కార్యక్రమాలు పెట్టాడు మా ముసలాయన. వాటిలో చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళ అబ్బాయి గారు వచ్చి ఆ 4 ఇట్లనే చేసుకొచ్చాడు ముందు నుంచి ఇప్పుడు వరకు కూడా. ఇప్పుడైతే బాగానే ఉన్నాయి, సమస్యలు అయితే ఏం లేవు. మరి వచ్చేసారికి సీఎంగా ఎవరో బాగుంటుంది? ఎవరు? అది జనాలు నిర్ణయం, అది మనదేముంది. ఇప్పుడు ఈ ఊరు ఉంది, ఈ ఊళ్ళో 10 మంది ఒక రకంగా ఉన్నాగా. అది అన్న, ఇప్పుడు రాజధాని అమరావతి ఉంటే బాగుంటుందా, విశాఖపట్నం ఉంటే బాగుంటుందా? అయినా నేను అంత చదువుకోలేదు, నాకైతే తెలవు, నన్ను అడగొద్దు. ఏం లేదు, ప్రజా అభిప్రాయం అంతే. చెప్పండి అన్న. నమస్తే. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉందన్నా? అంత ఇదిగా ఏం లేదు, అనుకున్నంత ఇదిగా ఏదో నడుస్తుంది అంతే. పోతుందంటే పోతుంది, పేరుకి పోతుంది, లేదు సాటిస్ఫాక్షన్ లేదు. మీరు ఎలా అంటారు? మార్పు జరగాలనుకుంటాను, జరుగుద్దా జరగదా అనేది ప్రజా అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు జనాలు ఏమేమి కష్టాలు పడుతున్నారో చెప్పగలుగుతారా? ఎవరో దాకా ఎందుకు, నేనే ఉన్నాను. మా రోడ్లో డ్రైనేజీ ఫెసిలిటీ లేదు, రోడ్డు ఫెసిలిటీ లేదు. ఎన్నిసార్లు మున్సిపాలిటీలకు అప్లై చేశాను, స్పందనలో పెట్టాను, రిప్లై లేదు, రెస్పాండ్ లేదు. ఇంక దేనికి ఉపయోగం? కన్నా ఇప్పుడు నాన్న 4 సార్లు ఎమ్మెల్యే గుడివాడకి, మరేం చేయలేదంటారా? ఇట్లాంటి సమస్యలు చిన్న చిన్న సమస్యలే కదా ఇవా. చాలాసార్లు మున్సిపాలిటీలో కంప్లైంట్ అయితే నేను రేజ్ చేశాను, స్పందనలో పెట్టాను, ఎవరు ఎటువంటి రెస్పాండ్ లేదు. నాని గారు చేస్తారా అనేది తర్వాత సంగతి, ఎవరైతే రెస్పాండ్ అవ్వాల. ఊరు కాల, ఎవరు కాల. సో దాన్ని అప్లికేషన్ చూసినారా లేకపోతే పక్కన పెట్టేసినారా? వచ్చారు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, ఇది మా పరిధిలో లేదంటున్నారు. అలా అంటే పరిధిలో లేనప్పుడు హౌస్ ట్యాక్స్ ఎందుకు కట్టించుకుంటారండి? ఇమ్యూనిటీస్ కోసమే కదా హౌస్ ట్యాక్స్ కట్టేది. ప్రశ్నించినారా? ప్రశ్నించాను నేను. తప్పే ఉంది దాంట్లో, మనకు ఉన్నది అది కదా. దానికి ఏమంటారు? మా పరిధిలో లేదండి, మున్సిపాలిటీ పరిధిలో లేదండి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో లేనప్పుడు ట్యాక్స్ ఎందుకు కట్టించుకుంటున్నారండి? నేను కట్టనండి మరి అని చెప్పాను అన్న. అప్పుడు ఏమంటారు? మాట్లాడతామండి, పై అధికారులతో మాట్లాడి ఏమన్నా అవకాశం ఉంటే చేసి పెడతామండి అన్నాను. బై ఛాన్స్, అది కూడా బై ఛాన్స్ అవుతుందా అనేది సస్పెన్స్, డౌటే. అన్నగారు, ఇప్పుడు మా కర్ణాటక ఫ్రెండ్ ఏమో మాకు బెంగళూరు ఉందిరా అన్నాడు, తెలంగాణ ఫ్రెండ్ ఏమో హైదరాబాద్ ఉందిరా అన్నాడు, తమిళనాడు ఫ్రెండ్ ఏమో మాకు చెన్నై ఉందిరా అన్నాడు. మరి నేను ఏం చెప్పాలని? మాకు గుడివాడ కూడా లేదు, గుడివాడలో ఉండి కూడా గుడివాడ లేదు. ఒక ఆంధ్ర వాడు రాజధాని గురించి అడిగితే ఏం చెప్పలేకపోతున్నాడు, దానిపైన మీ అభిప్రాయం? మీరు కాదు, నేను కాదు. స్కూల్లో ఇప్పుడు నీ క్యాపిటల్ ఏదరా అంటే ఎవడు చెప్పలేని పొజిషన్. ఈవెన్ మాస్టర్ కూడా
అది పరిస్థితి. పెద్దవాళ్ళకి ఏం దేకాలని, లేకపోతే చిన్నపిల్లల పరిస్థితి ఏముంటుంది ఇంకా. అన్నా ఇప్పుడు రాజధాని విశాఖపట్నం అయితే బాగుంటుందా, అమరావతి అయితే బాగుంటుందా? అమరావతి అయితేనే బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేశారు, బోళ్ళంత ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదైతేనే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే దాని భారం అంతా కూడా మన మీదే పడేది. మళ్ళీ ఇంకో చోట పెట్టి ఇంకో డెవలప్మెంట్ అవసరమా? ఉన్నదాన్ని డెవలప్ చేసుకుంటే సరిపోద్ది కదా. అన్నా ఇప్పుడు కొడాలి నానన్న వరుసగా 4 సార్లు గెలిచినాడు గుడివాళ్ళలో. కానీ బయట వాళ్ళు మాత్రం బూతులు అంటే కొడాలి నానన్న అంటే బూతులు. అపోజిషన్నే కాదు, రజనీకాంత్ని కూడా బూతులతో పారేస్తాడు, క్లీన్ స్వీప్ చేస్తాడు అని చెప్తున్నారు. దానికి ఏమంటారు? నానన్న వచ్చేసరికి నానన్న అంటే నానన్న అంతే. మ్యానరిజం ఏం ఇది చేయడం అంటే లేని వాళ్ళకి కొన్ని పథకాలు అనేది కొంచెం హెల్ప్ అనేది చేస్తాడు. ఏదైనా నాకు ఇది ప్రాబ్లం అంటే చేస్తాడు, అంతవరకు ఓకే. అయితే జనాల కష్టాలు తెలుసుకొని పనులు కూడా చేస్తున్నాడు గుడివాళ్ళు. చేస్తాడంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసాడేమో, కానీ మినిస్టర్ అయిన తర్వాత ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కువ ఉంటాయి కదా, అదైతే రీచ్ కాలా. ఎమ్మెల్యేగా అయితే సక్సెస్, మంత్రిగా అయితే అంత లేదు కాదు. గుడివాడ మొత్తం కూడా అదే టాక్ ఉంది. అన్నగారు మరి నెక్స్ట్ టైం కొడాలి నాన్న నాకు ఇది కావాలి అంటే నాన్న దగ్గరికి వెళ్ళి చేసి పెడతాడు. నాకు కాదంట్లా, నేను 2-3 సార్లు వెళ్ళాను, నాకు అందుబాటులో లేడు. లేకపోతే చేసేవాడేమో, మేబీ చేసి ఉండొచ్చు కదన్నా. మరి వచ్చేసరికి గుడివాళ్ళలో కొడాలి నాన్న గెలుస్తాడా? పైన ప్రభుత్వం ఏదొస్తుంది అనేది డౌటే, కానీ కొడాలి నాని మాత్రం కంపల్సరీ నాన్ననే. గుడివాడ 100% ఆయనే వస్తాడు. అసలు ఇంకో పవర్ఫుల్ లీడర్ లేడా? కొడాలి నాన్నని బీట్ చేసేంత లీడర్ లేడా గుడివాళ్ళలో? లేడా అంటే అన్నయ్యకి అలవాటు పడిపోయాను అంతే. జనాలుగా అన్నకు అలవాటు పడిపోయినారు, ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోతాడు. అది అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ మదర్ ఫాదర్ ఉన్నారు, ఆయన ఏమైనా చేస్తున్నారా చేయట్లేదని తర్వాత సంగతి. ఒక అభిమానం అనేది అక్కడ ఉండిపోద్ది కదా. అలాగే నాన్న కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ అలాగ అయిపోయాడు. ప్రతి ఒక్కరికి అభిమానం. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో సింగిల్గా వస్తే బాగుంటుందా, పొత్తుతో వస్తే బాగుంటుందా? పొత్తుతో రమ్మని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏమో వైసీపీ పొత్తుతో వస్తాడనేది 100% గ్యారంటీ ఉందా? ఇంత అపోజిషన్ లాగానే ఉంది కదా. టీడీపీతోనే వస్తాడేమో అనుకుంటున్నారు అందరూ. వస్తేనే బాగుంటుందా? మొత్తం అందరూ అభిప్రాయం.